నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను బాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దీనిపైన కూడా ప్రధానంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే 11 మందిని విచారించి అరెస్ట్ చేసినటువంటి ఈడీ తాజాగా నిన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో అనుకుంటున్న విధంగానే ఎమ్మెల్సీ కవిత పేరు అనూహ్యంగా మరొకసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించినటువంటి ఈడీ సిబిఐ వాళ్ళు తాజాగా ఆమెకు నోటీసులు అందజేశారు. దీనిపైన ఆమె స్పందిస్తూ ఈ నెల 10వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్లో మహిళా సాధికారత పైన ఒక ధర్నా ఉన్న నేపథ్యంలో నేను హాజరు కాలేను అని ఆమె అంటాం. దానికి తగ్గట్టుగా ఈడీ ఖచ్చితంగా రావాలి అనడంతో 9వ తారీఖు ఖచ్చితంగా ఆమె ఈడీ ముందుకు హాజరు కావాలని ఈడీ నోటీసులు అందించింది. దానికి స్పందిస్తూ ఆమె కూడా హాజరవుతానంటూ మరో పక్కన ఆమె ప్రధానంగా బీజేపీని దీంట్లో టార్గెట్ చేస్తూ బీజేపీ ఏమి చెప్తే సిబిసిఐడి ఈడీ వాళ్ళు అట్లా చేస్తున్నారంటూ బీజేపీని దుయ్యబట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడాను 9వ తారీఖు ఈడీ ముందర ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతారా, హాజరైన అనంతరం ఈడీ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తుంది అనేది ఖచ్చితంగా ఆ విచారణ అనంతరం మాత్రమే తెలుస్తుంది. ఇది ఇప్పటి బ్రేకింగ్ న్యూస్. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.